న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. గాన కోకిల నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జానకమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. తన అపూర్వ గానంతో కోట్లాది మంది సంగీత అభిమానుల హృదయాలను జానకమ్మ గెలుచుకున్నారని సీఎం పేర్కొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. 2027 జులై నాటికి 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పూర్తి కావాలంటే సిబ్బందిని పెంచి పనిచేయాలని స్థానికులు చెబుతున్నారు. నగరానికి తలమానికంగా ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ ని కూల్చి కూటమి ప్రభుత్వం 4 లైన్ల ఆర్ఓబీ నిర్మాణం మొదలుపెట్టింది. అయితే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బ్రిడ్జ్ పనులు వేగంగా జరగాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కారణాలైతే తెలియదు కానీ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆశించిన మేరకు జరగడం లేదు. ఇలాగే కొనసాగితే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావాలంటే మరో 3 ఏళ్లు పడుతుందని స్థానికులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆశించిన స్థాయిలో పనులు జరగాలంటే శంకర్ విలాస్ బ్రిడ్జ్ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఏది ఏమైనా యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగితేనే అనుకున్న గడువుకు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు వరకు జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తే ఒక 30% కన్నా ఎక్కువ జరగలేదు. అసలు జరగాల్సిందంత ఇంకా ముందుంది. మొన్న పెమ్మసాని చంద్రశేఖర గారు బెంగాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, అక్కడికంతా వెళ్ళారు, వస్తారు, ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో వస్తారు అన్నారు. ఇక్కడ ఈరోజు నిన్న సాయంకాలం కూడా నేను చూసినట్టు పరిస్థితి చూస్తే మొత్తం మీద ఒక 50 మంది కూడా నాకు కనిపించలేదు. కనీసం 200 దగ్గర నుంచి 300 మంది పనిచేస్తే కానీ 27వ సంవత్సరం 6వ నెలకి దగ్గరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రోత్ పని యొక్క విధానం చూస్తే కనీసం 3 ఏళ్ళు పట్టేటట్టుగా ఉంది. ఎందుకంటే అక్కడ వర్కర్ లేరు. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైందంటే పెమ్మసాని చంద్రశేఖర గారు ప్రతి వారం వచ్చి ఆదివారం సోమవారం వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆయన రావటం తగ్గిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళు కూడా R&B మినిస్టర్ వచ్చాడు జనార్దన్ రెడ్డి గారు, వచ్చి ఇంకా త్వరగా అయిపోద్ది అన్నాడు. ఆయన వచ్చిన కానీ ఇంకా స్లో నడుస్తుంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అరండల్పేటలో జరిగింది. ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో జరిగిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమానికి చైర్మన్, ఫౌండర్ రామచంద్రారెడ్డి, మల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు అతిథులు మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేస్తుందని చెప్పారు. ఇప్పటికీ 90,000 మంది సభ్యులతో ఈ సంస్థ నడుస్తుందని తెలిపారు. మానవతా సంస్థ ద్వారా ఎంతో మంది పేదలకు చేయూత ఇచ్చారని తెలిపారు. మహిళలకు టైలరింగ్, కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కమిటీ కన్వీనర్ మారుపోయిన కోటేశ్వరరావు, రామానుజుల రెడ్డి, పావులూరి రమేష్, కార్యదర్శి సతీష్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో చేసిన యాక్టివిటీస్ సర్వీస్ యాక్టివిటీస్ ఎక్కడ చేయడం చాలా మంగళం పోషణ అయితే ఉంది, అది వాస్తవం. రెండోది రమేష్ విషయానికి వస్తే అందరూ ఇష్టపడే వ్యక్తి. కొన్ని విషయాలు ఏదైనా రమేష్ విషయంలో ఎవరైనా డీవియేట్ అయినా కూడా రమేష్ గొప్పవాడని, మంచివాడు, నిజాయితీవాడని చెప్తారు. ఆ గౌరవం సంపాదించుకున్న రమేష్ ఒక అసెట్టే గుంటూరుకి. ఇక్కడ గుంటూరులో మనం సంస్థ ఏ విధంగా అభివృద్ధి చెందాలని సెంట్రల్ కమిటీ యొక్క ఆకాంక్ష ఏంటంటే, ఒక వెలుగున్నప్పుడు చీకట్లో కొన్ని వస్తువులు కనిపిస్తాయి. దీపం పెట్టినప్పుడు, ఒక వీధిలో లైటేజ్ ఇచ్చినప్పుడు రాత్రిపూట అనేక వస్తువులు కనపడవచ్చు. ఏఎస్ రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పై అవగాహన సదస్సు జరిగింది.
అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణతో పాటు పలువురు సీనియర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తో టెట్ కు ఎలా ప్రిపేర్ అవ్వాలో అవగాహన కల్పించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం ప్రతి ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ క్వాలిఫై అవ్వాలనే సుప్రీంకోర్టు పేర్కొందని, ఈ ఏడాది డిసెంబర్లో మన రాష్ట్రంలో ఉన్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించే అవకాశం ఉందని ఏఎస్ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిమ్మప్ప, కాసిం ఖాన్, హైమారావు, సాయి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. దేశం మొత్తం ఒక రకమైనటువంటి టీచర్స్ ఆందోళన, ఎన్ని సంవత్సరాల తర్వాత మేము టెట్ రాయాలి. మా పర్సనల్ ఒపీనియన్ కూడా డిఎస్సి రాసిన తర్వాత టెట్, డిఎస్సి గొప్పదా టెట్ గొప్పదా అంటే అసలు డిఎస్సికి టెట్ తేడా ఏంటి, దాంట్లో ప్రశ్నలకు దీంట్లో ప్రశ్నలకు తేడా ఏంటి, అది నుంచి తెలుగుతుంది తెస్తే అసలు బీఈడి రాయడమే ఎలిజిబిలిటీ టు డూ బీఈడి డిగ్రీ. బీఈడి చేసామంటే దాంట్లో ప్రాక్టికల్స్ ఉంటాయి, సైకాలజీ ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అదే మెథడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నేపథ్య గాయని ఎస్ జానకి మృతి సంగీత రంగానికి తీరని లోటని రామచంద్రరాజు అన్నారు. ఆమె మృతికి నివాళులర్పిస్తూ ఈ నెల 19న ఎస్ జానకి గీతాంజలి కార్యక్రమాన్ని విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టాగోర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్, గీతాంజలి ఆర్కెస్ట్రా సంయుక్త ఆధ్వర్యంలో ఎస్ జానకి నివాళులు అర్పించి ఆమె పాటలను ఆలపించడం జరుగుతుందని చెప్పారు. ఆదివారం సాయంత్రం జరిగే ఈ కార్యక్రమంలో సంగీత అభిమానులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో అమ్మపండు, పూజ, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. మనం బాగుంది ఈ పాట అనుకుని ఏ పాట అయినా చూస్తే ఆ బాగున్న పాటల్లో 2లో 1 జానకి గారు పాడిందే ఉంటుంది. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మన గుంటూరులో ఉన్న గీతాంజలి ఆర్కెస్ట్రా అమ్మపండు గారు, పూజ గారు అందరం కలిసి వెంకటేశ్వర జ్ఞాన మందిరంలో రేపు 19వ తారీఖున టాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ తరపున గీతాంజలి ఆర్కెస్ట్రాతో కలిపి టాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సమర్పణలో శ్రీ పి రామచంద్రరాజు గారి ఆధ్వర్యంలో మా కళాకారులందరూ, ముఖ్యంగా మా గీతాంజలి ఆర్కెస్ట్రా టీం అందరం కలిసి ఎస్ జానకి గారి పాటలతో ఎస్ జానకి గీతాంజలి పేరుతో వచ్చే ఆదివారం 19వ తారీఖు సాయంత్రం 6 గంటలకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎస్ జానకి గారు పాడినటువంటి వివిధమైన పాటలతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చూడటానికి అందరూ ఆహ్వానితులు, ఎలాంటి టికెట్లు కానీ ఫీజులు కానీ ఏం లేవు. అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఆవిడకి శ్రద్ధాంజలి ఘటించి ఆవిడ పాటల్ని మనం అందరం కూడా పాడుకుందాం. యూటీఎఫ్ ఆధ్వర్యంలో టెట్ 2026 ఓరియంటేషన్ క్లాసులు కొనసాగుతున్నాయి. ఏసీ కళాశాలలో జరిగిన ఈ శిక్షణ తరగతిలో ఇంగ్లీష్ సబ్జెక్టుపై ఎక్స్పర్ట్స్ అవగాహన కల్పించారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్ విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలని యూటీఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్ కోరారు. ఇప్పటికే యూటీఎఫ్ తరపున టెట్ మెటీరియల్ను కూడా ఉపాధ్యాయులకు అందించడం జరిగిందని తెలిపారు. సర్వీసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు టెట్ ఎగ్జామ్కు సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్టు మీద అవగాహన ఓరియంటేషన్ క్లాసు జరుగుతూ ఉంది. జిల్లాలో నలుమూలల నుంచి కూడా ఇప్పటికి సుమారుగా 800 మంది టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బి ప్రసాద్ గారు ఒంగోలు నుంచి వచ్చారు. ఏ ఎక్సలెంట్ ఇంగ్లీష్ లెక్చరరు. మరి వారు క్లాసుని బోధిస్తూ ఉన్నారు. 5వ తారీఖు, గతంలో 5వ తారీఖు కూడా ఇదే ప్లేస్లో సైకాలజీ సబ్జెక్టు మీద కూడా క్లాసులు ఏర్పాటు చేసి టీచర్లకి మరి అవేర్నెస్ చేయడం జరిగింది. ఈ ఓరియంటేషన్ క్లాసు నిర్వహిస్తున్నాం. దాని విషయాలన్నీ మిత్రులు కళాధర్ గారు తెలియజేశారు. మరి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషను ఒకవైపు సమస్యల పరిష్కారానికి పోరాటం, ఆందోళన చేస్తూనే ఉంటుంది. మరొక వైపు నిర్మాణాత్మకంగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఉపాధ్యాయులకి అవేర్నెస్ కల్పించడం, ప్రభుత్వానికి కూడా సరైనటువంటి కొన్ని ప్రతిపాదనలు, శాస్త్రీయమైన వైఖరితో, సూత్రబద్ధమైన వైఖరితో కొన్ని ప్రతిపాదనలు తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వాలు గతంలో కానీ ఇప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ చేసినటువంటి సూచనల్ని సహేతుకంగా పరిశీలించినటువంటి సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. లివర్ జీర్ణకోశ వ్యాధులపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది.
అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ నాగూర్ బాషా ప్రసంగించారు. వయసుతో పని లేకుండా నేడు ప్రతి ఒక్కరూ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లనే గ్యాస్ సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రధానంగా శారీరక సమస్య లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందని అన్నారు. అనంతరం ప్రముఖ సింగర్ ఎస్ జానకి మృతికి సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావు, చంద్రశేఖర్, ఏవి సాయిరాం, కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మలబద్ధకం సమస్యతో నాకు తెలిసి ఈ వృద్ధాప్యంలో ఉండేటువంటి కామన్ సమస్య ఇది. దగ్గర ఒక 50% మంది ఇక్కడ ఈ మలబద్ధకంతో ఇబ్బంది పడి ఉంటారు. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ సమస్య, బట్ ఒక పబ్లిక్ ఈవెంట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మలబద్ధకం సమస్య గురించి మనం నివారించాలి అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, సింపుల్ అలవాట్లు అండి, చాలా ఈజీగా. ఎందుకంటే మీరందరూ ఏంటంటే కష్టపడి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, అవునే కదా? కష్టపడి ఒక రైతు కుటుంబం నుంచో లేదంటే మన పెద్దలంతా ఎలా అంటే బాగా కష్టార్జితం. ఆ రోజుల్లో ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిల్ ఉండేది. ఈ రోజుల్లో ఏమవుతుందండి, ఆ సైకిల్ వేసుకుని మన దగ్గర కూడా వస్తున్నాడు, ఆ స్కూటర్ వేసుకుని మన దగ్గరకు వస్తున్నాడు, స్విగ్గీ, జొమాటో, అవునే కదా? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని శ్రీనివాసరావుపేటలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ఆళ్లహరి మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ 2 భుజాల నొప్పితో బాధపడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన శస్త్రచికిత్స చేయించుకుని ఆసుపత్రిలో ఉన్నారని చెప్పారు. అందుకే ఆయన సంక్షేమం కోసం ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించామని అన్నారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపించే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా ఆ భుజాల నొప్పులతో బాధపడుతూ ఉన్నా కూడా ప్రజా జీవితంలో ఎక్కడా కూడా ఆయన వెనకడుగు వేయకుండా ఆ నొప్పిని భరిస్తా 10 సంవత్సరాలుగా వచ్చారు. అయితే అది తీవ్రమైన నొప్పిగా మారడంతో 3 రోజుల క్రితం ముంబైలో ఆపరేషన్ చేయడం జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని, ఎందుకంటే ప్రతి క్షణం ఈ రాష్ట్రం గురించి, ప్రజల సంక్షేమం గురించి, ఈ దేశం గురించి ఆలోచించేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎక్కడున్నా కూడా నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, నా దేశం బాగుండాలి అని కోరుకునేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి త్వరగా కోలుకోవాలని, ఈ యొక్క ఆపరేషన్ నుంచి త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజల్లోకి రావాలని, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులకి ఆయన సారథ్యం మళ్ళీ వహించాలని, వీలున్నంత త్వరగా ఆయన రావాలని చెప్పి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు జన్మదిన వేడుకలు తాడిశెట్టి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టాభిపురంలోని అనురాగ్ ఓల్డ్ ఏజ్ హోంలో వృద్ధుల సమక్షంలో వెంకట్రావు జన్మదిన వేడుకలు కేక్ ని కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ నరసింహారావు మాధారాధా మాట్లాడుతూ వెంకట్రావు విద్యార్థి నాయకుడి నుండి ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయమని అన్నారు. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం వెంకట్రావు అందించిన సేవలు వెలకెట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉల్లాస్ బాబు, ఉత్తేజ్ బాబు, మాజీ కార్పొరేటర్ వాసు, కొండబోయిన శ్రీనివాస్, పరసా కోటి, గోరంట్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 60 సంవత్సరాలు నేను అప్పుడు బీఎస్సీ సెకండ్ ఇయర్లో ఉన్నాను. అప్పుడు జన్మించాడు బందర్లో. తను అందరికి ఏసీ కాలేజీలో కానీ ఎక్కడ కానీ స్టూడెంట్ వింగ్లో కానీ ఎక్కడికైనా స్కాలర్షిప్స్ ఇవ్వకపోయినా రోడ్డు మీద ధర్నాలు చేశాడు, సాధించాడు. కొన్ని చోట్ల తీసుకెళ్ళి అరెస్ట్ చేసినా కానీ చేసి వచ్చేసి మళ్ళీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అయ్యి అంత సాధించినందుకు తను ఆయురారోగ్య ఐశ్వర్యంతో నిండు 100 ఏళ్ళు జీవించాలని ఆకాంక్షిస్తూ మీ అందరి సమక్షంలో నేను మీ అందరికీ అనురాగ్ ఆశ్రమంలో, ఓల్డ్ వృద్ధాప్య ఆశ్రమంలో మేము కేక్ కట్ చేసి మరి చాలా ఘనంగా
ఇంకా వేరే చోట కూడా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో బడుగు బలహీన వర్గాలు మేము ఉన్నాం, మాకు వెంకట్రావు గారు ఉన్నారు, మాకే భయం లేదు ఈ టౌన్లో, ఆయన ఏ ఇబ్బంది వచ్చినా మమ్మల్ని ఆదుకుంటాడనే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తాటిశెట్టి వెంకట్రావు గారే. ఆయన ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.